హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ శుక్రవారం దేవి నవరాత్రులు 5వ రోజు అమ్మది లక్ష్మీదేవి అలంకరణ అనమాట. నేను మీకు ఇవాళ అమ్మని చూపిస్తాను. ఇవాళ ఏది చూపించిన పనిలో మీకు వీడియోలో మొత్తం అంతా అమ్మవారినే చూపించి అమ్మవారి గురించి చెప్తాను. నాకైతే ఇవాళ చాలా అంటే చాలా నచ్చేసారనమాట. ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి ఎంత బాగున్నారో కదా. నాకైతే అసలు ఇవాళ చాలా బాగా నచ్చేసింది అనమాట అలంకరణ అంతా కూడాని. ఏదో అలాగ అసలు ఓపిక లేదు, నీరసం అనమాట హెల్త్ బాగోపోవడం వల్ల. అయినా సరే నవరాత్రులు చెయ్యాలి, ఏదో చిన్నగా చేసేద్దాం. ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు ఎలా అయితే పసుపు ముద్దలు పెట్టి స్టార్ట్ చేసానో అలా స్టార్ట్ చేసేద్దాము అని చెప్పి అనుకున్నాను. కానీ ఎక్కడ ఇంగో లేదని చెప్పి ఇది పెట్టు అది పెట్టు అని చెప్పి కొత్త కొత్త సలహాలన్నీ ఇచ్చేస్తుంది ఆ తల్లి. అది పెట్టి ఇది పెట్టు అని చెప్పి ఇంక నేను పెట్టేస్తున్నాను అనమాట. ఇదిగోండి అమ్మవారి అలంకరణ అంతా కూడా ఇగో ఈ ఫేస్కే నేను పెట్టి చేస్తానమాట. వరలక్ష్మి వ్రతానికి ఎలా అయితే అలంకరణ చేస్తాం, చీర కట్టగట్టి చెంబులు పెట్టి చేస్తాం కదా, బిందెలు పెట్టి, ఆ విధంగా ప్రతిరోజు చీర మార్చేదాన్ని. ఈరోజు లక్ష్మీదేవి అలంకరణ కదా, చిల్లర డబ్బులన్నీ పెట్టి అవన్నీ చాలా బాగా అలంకరించుకునేది అనమాట ప్రతి సంవత్సరము. ఇంక ఈ సంవత్సరం అలంకరణ అయితే చేయట్లేదులేండి. అలంకరణ అనేసరికి దగ్గర ప్రతిరోజు కూడా 3 గంటలు దానికి అలంకరణ చేయడమే సరిపోతుంది. ఇంకా అలాగని చెప్పి అలంకరణ చేయకపోయినా ఎక్కడ ఇలా మంచిగా అలంకరించేసుకుంటుంది. కొత్త రకాలన్నీ కూడాని అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పి కొత్త సలహాలు ఇచ్చేస్తుంది. ఇదంతా కూడా అమ్మ ఐడియాసే, నా ఐడియా ఏం కాదండి. తర్వాత ఫస్ట్ రోజు దండం పెట్టేసుకున్నాక ఎక్కడో లోటు అనిపించింది. అప్పుడు అనిపించి సర్లే అని చెప్పి ఇంకో అమ్మ మొహాన్ని తీసుకొచ్చేసి పెట్టేశాను. మరి ప్రతి సంవత్సరము పెడతాను కదా, అలాంటప్పుడు ఇవి ఎందుకు లోన్ దాసేయడం అని చెప్పి తీసేసి ఇక్కడ పెట్టాను. పెట్టిన వెంటనే ఎంతో ముద్దుగా కలకలగా వచ్చేసింది ముఖారవిందం అనమాట. ఇంకా మెల్లోకి వచ్చేసరికి ఇంకోండి వేపాకులు ఉంటాయి కదా, వేపాకులతో ఇలా దండగుచ్చి మధ్యలో ఈ చిన్ని గుత్తు పూలు ఉంటాయి కదా, ఆ గుత్తు పువ్వుని ఇలా పెట్టాను. ఫుల్ లుక్ వచ్చేసింది నాకు. ఏదో అలా సరదాగా గుచ్చాను దండ అయితేను. అసలు గుచ్చుదాం బాగుంటుంది లేదని చెప్పి గుచ్చాను. ఈ దండ గుచ్చడానికి నాకు ఒక అరగంట టైం పట్టిందనమాట. సాయంత్రం ఇంకా టిఫిన్ చేసేసాక తాతీగా కూర్చున్నాను. చిన్న భవాని పెద్ద భవాని ఇద్దరు కలిసి భజనకి వెళ్ళారు. సాయంత్రం 1 గంట అయింది వాళ్ళు వచ్చేసరికి. ఇంకా సర్లే ఖాళీగానే ఉన్నాను కదా, టిఫిన్ చేసేసి కొంచెంసేపు దండ గుచ్చుదామని చెప్పి ఈ వేపాకులు ఉంటే, ఈ వేపాకులేమో వాళ్ళు బ్రష్ చేయకూడదు కదా, భవానీలు పంది పుల్లలు అంటారు కదా, అంటే వేప పుల్లలతోనే బ్రష్ చేయాలి. అందుకు తెచ్చుకుని ఈ ఎలాగో యూజ్ అవ్వవు కదా అని చెప్పి పక్కన పెట్టేశారనమాట. ఇంక ఈ ఆకులు చూడగానే సరే వేస్ట్ చేయడం ఎందుకు, అమ్మకి వేపాకులు అంటే చాలా ఇష్టం కదా, దండ గుచ్చుదామని చెప్పి కూర్చుని మొత్తం వేపాకంతా కలిపిలా దండ గుచ్చేసాను. దండ గుచ్చేసాక ఈ చిన్ని పువ్వులు ఉన్నాయి, ఇంకా ఈ చిన్ని పువ్వులు ఉన్నాయి కదా అని వీటిని ఇలా పెట్టానంతే. ఎంత అందం వచ్చేసిందో నిజంగా. బయట కొనాలంటే దండ దగ్గరకు ఒక 150 రూపాయలు అలా ఉంటుందేమో. ఇక పైగా ఇంత అందం కూడా రాదు. చూడండి ఎంత అందంగా ఉందో. ఎప్పుడైనా ట్రై చేయండి మీరు కూడా. వేప చెట్టు కానీ దగ్గరలో ఉంటే కనుక ఈ విధంగా ట్రై చేయండి. ఇంకా చూడండి ఈ పువ్వులన్నీ చూడండి. అమ్మవారు మన దీపవాసిని పరమేశ్వరి దేవి. నేను చెప్పాను కదా మన దీపపారాయణం పూజ చేస్తున్నాను చెప్పి, 6 శుక్రవారాలు అసలు ఒక్క వారం కూడా ఆగకుండా ముందుకు భలే వెళ్ళిపోయినాయండి. అసలు ఏంటో మరి. తర్వాత 7వ శుక్రవారం అనుకోకుండా ఇంట్లో అడ్డొచ్చి ఆపేశాను. ఇంకా మళ్ళీ శుక్రవారం చేసుకుందాం అనేసరికి ఏమో హెల్త్ పాడైపోవడం, ఆ టైంలో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. ఇంకా 7వ శుక్రవారం ఈ వారం కుదిరిందనమాట. మధ్యలో 2 వారాలు గ్యాప్ వచ్చేసినాయి. లేకపోతే కనుక చక్కగా ఈ రోజుతో నాకు 9 శుక్రవారాలు కంప్లీట్ అయిపోదును మణిదీపం పూజ. ఏం చేస్తాం, చాలా కష్టం అనమాట. 9 వారాలు మణిదీప పూజ వరుసగా ఆగకుండా జరగడం అనేది చాలా కష్టమండి. మధ్యలో అడ్డు వస్తుంది. కానీ నాకు లాస్ట్ ఇయర్ ఇలా అడ్డు రావడం స్టార్ట్ అయినాయి. ఏంటో మరి ఏంటో అంత అమ్మదయ్యం కంతే. లేకపోతే కనుక నాకు అసలు అడ్డు వచ్చే కాదు. 9 శుక్రవారాలు వరుసగా అయిపోయి దేవీ నవరాత్రుల్లో ఈ లాస్ట్ శుక్రవారం చక్కగా మణిదీప పారాయణం పూజ చేసేసుకుని 9వ శుక్రవారం భవానీలందరినీ పిలుచుకుని చక్కగా తాంబూలం ఇచ్చి మంచి హడావిడి చేసేదాన్ని నవరాత్రుల్లో వచ్చే శుక్రవారం నాడు. కానీ ఏం చేస్తాం, ఇంకో 7వ వారం ఇప్పుడు అయ్యింది. ఇంకా 2 వారాలు ఉన్నాయి అమ్మకి. ఎప్పుడు చేయించుకుంటుందో ఏంటో మరి. అవి కూడా ఏమీ అడ్డు రాకుండా పోనీ మళ్ళా వారం ఆ పై వారం అయిపోతే గనక మంచిదని చూస్తున్నాను. అమ్మకి పెండింగ్ పెట్టకుండా వరుసగా అయిపోవాలమ్మా అని చెప్పి దండం పెట్టుకున్నాను. మరి ఏం చేస్తుందో, నా హెల్త్ ఏం చేస్తుందో అంతా ఆవిడ ఇష్టం. ఇంకో కలసానికి పసుపు కుంకుమ
వెయ్యాలి. ఇలాగా మనం విగ్రహానికి చేసినా, ఫోటోకి తీసినా, ఏం చేసినా సరే కలశం కానీ పెడితే గనక ఖచ్చితంగా కలశానికి ఇలా పసుపు కుంకుమ ఇయ్యాలి. ఇంకోండి గాజులు, బ్లౌజ్ పీస్ ఇవన్నీ కూడా నేనైతే గాజులు అయితే నేనే వేసుకుంటాను. ఇంకా ఈ బ్లౌజ్ పీస్ని గంగలో కలిపేస్తాను. ఈ కొబ్బరికాయ ఇవన్నీ తీసి గంగలో కలిపినప్పుడు జాకెట్ ముక్కను కూడా గంగమ్మ తల్లికి ఇచ్చేస్తాను. గాజులు మట్టికి నేను ఉంచుకుంటానండి. ఇంకా ఇదేమో లలితమ్మ తాంబూలం. ఇది అమ్మకి పిలిచి ఇవ్వాలి. అమ్మని పిలవాలి. మా అమ్మని పిలిచి తాంబూలం ఇస్తాను. ఈ తాంబూలం అమ్మది, దుర్గమ్మ తల్లిది. డైలీ పొద్దుట సాయంత్రం తాంబూలం పెడతాను కదా, ఈ తాంబూలం అయితే నేనే ఉంచుకుంటాను. ఈ డబ్బులేమో అన్నీ 9 రోజులు పొద్దుట సాయంత్రం పెట్టిన చిల్లర డబ్బులన్నీ ఓ డబ్బాలో వేసి ఈయన విజయవాడ కొండకి వెళ్తారు కదా, అప్పుడు అమ్మకి పంపించేస్తాను అనమాట. ఈ బుల్లి గణనాథుడు చూసారు, ఇక్కడ దాక్కుంటాడు ఈయన. ఈ దిగి 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 ఈయన దాక్కున్నారనమాట ఇక్కడ బుల్లి గణనాథుడు. ఇక్కడేమో అమ్మ. ఇది గులాబీ పువ్వు మా చెట్టుకే కాసింది. మంచి గులాబీ భలేగా ఉంది కదా, అమ్మకి పెడదామని చెప్పి చూడలేదు నేను. మామూలుగా పువ్వులు కోసుకుందామని వెళ్ళేసరికి ఎక్కడో లోనకుంది. ఏంటి పువ్వులా ఉంది అని చూస్తే గులాబీ పువ్వు అనమాట. సరే అమ్మకి పెడతానే నిన్ను అని చెప్పి కోసుకొచ్చేసి ఇక్కడ పెట్టేశాను ఇంకా అమ్మకి. ఇదిగో ఈవిడికి ఇలా కుంకుమలోనే ఉంటుంది. ఇంకా ఈ 9 రోజులు కుంకుమలో నిండిపోయి ఉంటుంది. మళ్ళీ సాయంత్రం తీసి మళ్ళీ శుభ్రంగా పంచామృతాలతో స్నానం చేసేసి మళ్ళీ కుంకుమలో కూర్చోబెట్టేసి కుంకుమ పూజ చేసేస్తామన్నమాట. ఈ 9 రోజులే బయట ఉంటుంది. మిగిలిన అన్ని రోజులు ఇంకా 9 రోజులు అయిపోయాక నైవేద్యం పెట్టేసి ఈ తల్లిని తీసుకెళ్ళిపోయి మళ్ళీ లోన భద్రంగా దాచేస్తాను. మళ్ళీ నవరాత్రులకి బయటకు వస్తుంది మా ఇంట్లో ఈవిడి. ఇంక ఇవాళ వచ్చేసరికి పరమన్నం వండాను. ఇంకా ఇవాళ మీకు ఏ పనులు చూపించనండి, నేను అంతా అమ్మవారినే చూపిద్దాం అనుకున్నాను ఇవాళ మీకు. ఎందుకంటే నాకు ఇవాళ చాలా బాగా నచ్చేసింది అమ్మ అలంకరణ అంతా. మీకు షార్ట్లో అప్లోడ్ చేస్తున్నాను కదా అని చెప్పి నేను లాంగ్ వీడియోలో అది అమ్మవారిని క్లియర్గా ఏం చూపించలేదు, జస్ట్ ఇలా చూపించేసి ఇలా తీసేస్తున్నాను. కానీ ఈ పొట్టు మీకు క్లియర్గా చూపిద్దాం అమ్మని అని చెప్పి చూపిస్తున్నాను అనమాట. ఎంత బాగుందో నాకైతే ఈ దండ బాగా నచ్చేసింది. ఏదో సరదాగా గుచ్చాను, మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మనం పసుపులమ్మలు. ఈవిడేమో లక్ష్మీదేవి, ఈవిడేమో పార్వతీదేవి. ఇక్కడ ఉంటుంది సరస్వతీదేవి. లోనుంది పువ్వుల మధ్య. మరి మన దీపం పూజ చేసేసాను కదా, ఇవన్నీ ఈవిడ పువ్వులే. ఈ లోనుంది ఆవిడ అనమాట. ఇది వచ్చేసరికి అఖండ దీపం. చూసారు ఎంత చక్కగా వెలుగుతుందో. చాలామంది అఖండ దీపానికి భయపడుతూ ఉంటారు. ఏం భయపడవసరం లేదు, చక్కగా వెలిగించేసుకోండి. మీరు కలసం పెట్టకపోయినా అఖండ దీపం పెట్టుకోవచ్చు, ఏం అవ్వదు. మీకు ఏంటంటే అమ్మవారి మీద ధ్యాస కోసం చక్కగా అలా దేవుడి గదులు వెలుగుతూ ఉంటుంది. నిత్య దీపం అంటారు దీన్ని. మీకు ఒకవేళ దీపారాజన ఏమన్నా నూనె లేకో ఒత్తైపోయి గొనువైపోతే మళ్ళీ తానం చేసేసి మళ్ళీ వెలిగించేసుకోవచ్చండి. అసలు అఖండ దీపం గొనువైపోతే అది అయిపోతుంది ఇది అయిపోద్ది అన్న అపోహ ఏం వద్దు. మనం చక్కగా దాన్ని అవ్వకుండా చూసుకోవాలని చెప్పి ఒక గోల్ ఉంటుంది కదా, ఆ గోల్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా అమ్మకి కొట్టాల్సిన కొబ్బరికాయ, ఈ అమ్మాయి కొట్టిన కొబ్బరికాయ ఇవన్నీ కొట్టేసుకున్నాం. ఇవాళ నేను మా భవానీ ఇద్దరం కలిసి మా ఇంట్లో పూజ చేసుకున్నాము. మామూలుగా అయితే భవానీ గుడి దగ్గరికి వెళ్ళిపోతారు, గుడి దగ్గర ఎట్టిన పీఠం దగ్గరికి వెళ్ళిపోతారు తను. నేను ఒక్కదాన్ని ఇంట్లో చేసుకుంటాను. ఇవాళ ఇంకేంటో మరి ఇద్దరం కలిసి చేసుకోవాలనిపించింది. ఇద్దరం కలిసి పూజ చేసేసుకుని తర్వాత నేను ఒక్కదాన్నే మన దీపం పూజ చేసుకున్నాను. నిత్య పూజ అయిపోయాక అమ్మది అప్పుడు మన దీపం పూజ చేసుకున్నాను. ఇంకా 2 వారాలు ఉన్నాయి మన దీపం పూజ. మరి ఏం చేస్తుందో ఆ తల్లిలో ఆరోగ్యం ఇస్తే కనుక చేసేసుకుంటాను, లేకపోతే మరి పెండింగ్ గడిపోతుంది. ఏం చేయాలో చూడాలండి. సరే మరి ఇక ఉంటాను. బాయ్ బాయ్.